సరే అమ్మా, నువ్వు ఏమన్నా అనుకో. మా దృష్టిలో అయితే ఎంతోమంది బలి కాకుండా చేసింది చామంతి వల్లే అనుకుంటాం. ఆ రకంగా ఈ ఇంటి ప్రతిష్టని తను పెంచిందనే అనుకుంటాం. ఈ పని దాన్ని వెనకేసుకుని రావడం మానుకో, బాగుపడతావు. చంద్రిక, వదిలితే రమ రేపటి వరకు మాట్లాడుతూనే ఉంటుంది. చామంతిని రమ ఏం మనిషి అనుకున్నా నేను ఈ ఇంటి మనిషి అనుకుంటాను. దిష్టి లోపలికి వస్తుంది. అలాగే బాబు గారు. చంద్రిక, 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 చంద్రిక. బాబుగారు చెప్పింది చెయ్యాలిగా అమ్మగారు. క్షమించండి. లోపలికి వెళ్ళమ్మా. చెయ్యొదలరా. దాని చెయ్యి పట్టుకుంటావా? పడబోతే పట్టుకున్నానమ్మా. పడితే ప్రాణాలు పోతాయా? అమ్మా, రమా, నువ్విక మాట్లాడకు హర్ష. అదేమన్నా నువ్వు చేసుకోబోయేదా? తెగ కేర్ చూపిస్తున్నా. నువ్వు చేసుకోబోయేది నిషాని. నిషానే నీ భార్య. రమా, చిన్నదాన్ని మళ్ళీ పెద్ద చేయకు. ఏదైనా చిన్నదాని నుంచే పెద్దదవుతుంది. ఆదిలోని తుంచెయ్యకపోతే వృక్షంలా మారుతుంది. కలిసి వెళ్ళమన్నాను కదా అని కలుపుకుపోదామని చూస్తున్నావేమో. అమ్మగారు, అమ్మగారే అంతకు మించిన ఆలోచనలు చేస్తే తోలు తీస్తా. చనువు తగ్గించుకోకపోతే ప్రాణం తీసేస్తా. రమా, ఏంటిది? ఇంతే. ఆకాశానికి నిచ్చెనలు వేయకూడదు హర్ష. అది ఎప్పటికీ అందదని అర్థం అవ్వాలి కదా. అర్థం కాకపోతే పాడెక్కిస్తా. అమ్మా, ఇలా తనని బెదిరించడం కరెక్ట్ కాదు. బెదిరించడం ఏంట్రా? చేసేదే చెప్తున్నా. అలాంటి ఆలోచనలేమీ లేనప్పుడు భయపడాల్సిందే ఉంది. అంతే కదా హర్ష. చూసింది చాలు. లోపల నీ పనులుంటాయి కదా. పోని మనిషివి, వెళ్ళి చేసుకో. ఇంకా మీ ఇద్దరికీ కలిపి ఏ పని చెప్పను. కలవడం చూశానో బాగోదు. అమ్మ చామంతి, రమ మూడేదో బాగున్నట్లేదు. తన ప్రెస్టేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక నీ మీద చూపించింది. ఏం పట్టించుకోకమ్మా. అవును, వదిలేసే. లోపలికి వెళ్ళమ్మా. అవునరా, యువరాణి దగ్గరికి వెళ్ళలేదా?
తనని తీసుకురాలేదు? వీళ్ళు యువరాణి ఎవరో తెలుసుకున్నారా? మాట్లాడవేంట్రా? నాకు చూపించారుగా. తను కాబోయే యువరాణని చెప్పావు కదా. ఏమైంది? యువరాణి తనే నాన్న. తన కోసమే వెళ్ళాం, కానీ సుందరమూర్తి గారి కోసం వచ్చామండి. ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలుసా? ఆయన ఈ ఊరుదులు పెట్టి వెళ్ళిపోతున్నామని చెప్పారమ్మా. యువరానికి పట్టాభిషేకం కంటే తను బ్రతికి ఉండడమే ముఖ్యం. అందుకే అమ్మాయిని తీసుకొని దూరంగా వెళ్ళిపోతున్నాను. అంటే ఇప్పుడు కావేరి ఎక్కడుందో తెలియదు అన్నమాట. అవునయ్య గారు, కానీ వాళ్ళెక్కడున్నా కనిపెడతాం. దొరుకుతారులేమ్మా. ఈ విషయంలో నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. ఏదో ఒక రూపంలో దేవుడే మళ్ళీ దారి చూపిస్తాడు. ఆ నమ్మకంతోనే ఉన్నానయ్య గారు. నీది గుడ్డి నమ్మకం అయ్యేలా చేస్తా. ప్రస్తుతానికైతే నా పట్టాభిషేకానికి ప్రాబ్లం లేదు. కావేరి, నువ్వెవరో ఎక్కడున్నావో తెలియదు, కానీ భూమి మీద లేకుండా చేస్తా. తోని చెయ్యి పట్టుకుంటావా? చనువు తగ్గించుకోకపోతే ప్రాణం తీసేస్తా. అర్థం కాకపోతే పాడెక్కిస్తా. ప్రేమ్ బాబు నా చేయి పట్టుకున్న దానికి అంత రాద్ధాంతం చేశారు. ఆయన నా మెళ్ళో తాళి కట్టిన నా భర్త అని తెలిస్తే ఏం చేస్తారో. అది అసలు పెళ్ళే కాదని నా తాళి తెంచేస్తారు. అదే జరిగితే నా జీవితం శూన్యమైపోతుంది. ఏం జరగబోతోందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఒక్కతే ఉంది. తాళి గురించి అడిగేస్తే నా టెన్షన్ తీరిపోతుంది. తను దాచుకున్నట్టు అడగకుండా నేను దాచుకోలేకపోతున్నాను. అడిగేస్తాను. హే చామ్, ఏం చేస్తున్నావు? ఓ, పాత్రలు కడగటం అయిపోయిందా? ఇంకా పని అయిపోయినట్టే కదా. ఫ్రీయేగా. ఏంటి బాబు, ఫ్రీ అయితే మీరు వచ్చేస్తారా? ఇప్పుడే కదా అంత పెద్ద గొడవ అయింది. ఇప్పుడు మనిద్దరిని మీ అమ్మగారు చూసారంటే నన్ను చంపేస్తారు. మీరు దయచేసి వెళ్ళండి బాబుగారు. అమ్మేదో మూడ్లో అందని నాన్న చెప్పారు కదా. పట్టించుకోవద్దు, వదిలేమని. నేను నాన్న నీకు చెప్పాం కదా, అందుకే వదిలేమని చెప్తున్నాం.